ఒక భర్త భార్యని వివాహేతర సంబంధం పెట్టుకున్నావేంటి అని అడిగినందువలన భర్తనేకో హతమార్చింది, చంపేసింది అనమాట. ఈ ఘటన అనేది ఇప్పుడు వైజాగ్లో భీమిలిలో జరిగింది. సో దీని గురించి ఏం చెప్తారు? అది ఎలాగంటేనమ్మా, రోజు రోజుకి సమాజంలో ఈ సంఘటనలు ఎక్కువైపోతున్నాయి. రోజు రోజుకినమాట. అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఒక 30 ఏళ్ల క్రితం కూడా భార్య ఏమన్నా తప్పు చేస్తే చిత కొట్టేసేవాడు భర్త. అలా ఉండేది. భయపడేది, చాలా భయపడేది. అంటే ఇంకోళ్ళని చూడడానికి కానీ, అంటే సింపుల్గా చెప్పాలంటే ఎలాగంటే, గుమ్మం లోపల నుంచే సమాధానం చెప్పేవారు అనమాట. ఇలాగండి ఉన్నాను, లేరు ఆయన లేరు అని అనేటప్పటికి ఆయన వెళ్ళిపోయేవారు, ఎవరన్నా అడగటానికి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళే బరితెగించేస్తున్నారు. బరితెగించి ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చేకో, లేదా చేతిలో ఫోన్లు ఉండటం వల్ల, రకరకాల కారణాలు ఏదేమైనా సరే వాళ్ళకి ఏంటంటే వేరే వాళ్ళతో అఫైర్స్ పెట్టుకునే సంఘటనలు 100కి అంటే 100కి 70% పెరిగిపోయింది. అంటే అలాగే నా మొగుడు ఎప్పుడో పొద్దున్న వెళ్ళి రాత్రికి వస్తాడు కదా, ఈ లోపల సరదాగా మనం ఎంజాయ్ చేద్దామన్న ఉద్దేశం. రకరకాల కారణాలు అవ్వచ్చు, ఏదైనా కారణాలు కావచ్చు. కానీ ఏంటంటే ఆ సంబంధాలు, వివాహేతర సంబంధాలు ఏంటంటే రోజు రోజుకి పెరిగిపోవటం. అతనికి మాట్లాడొద్దండి మధ్యలో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఆయనకి ఫోన్ కాంటాక్ట్ చూసినా, లేదా ఆయన ఫోన్ చేసినప్పుడు ఎంగేజ్ వచ్చినా ఏంటంటే ఆయనకు డౌట్ వచ్చి ఒక మాదిరిగా అడుగుతున్నాడు. ఏమన్నా నువ్వు ఆ టైంలో నేను చేశాను కదా, నువ్వేం చేస్తున్నావు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎందుకు, ఎవరితో మాట్లాడుతున్నావు అన్న ఉద్దేశంతో వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అడిగినప్పుడు ఏంటంటే దానికి వీళ్ళు హర్ట్ అయిపోయి, అంటే అందంగా దానికి సమాధానం చెప్పడం మానేసి, నువ్వేం చేస్తున్నావు అన్న దానికి సమాధానం చెప్పడం మానేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే హర్ట్ అయిపోయి, నన్ను అనుమానిస్తాడా నా మొగుడు, నన్ను అనుమానించి నన్ను చిన్నచూపు చూస్తాడా అనేసి వాళ్ళు ఏంటంటే ఇంకా తిరిగి దెబ్బలాట మొదలెట్టడం అనమాట. ఇంకా అవసరమైతే వీడితో తెగదెంపేసుకోవటం, ఆడితో పరిచయాలు ఎక్కువ చేసేసుకోవటం. అయితే మా ఆయన అంతమాను నన్ను ఇలాగ అడుగుతున్నాడు, నువ్వేం చేస్తావో చెయ్యి, ఆడు నాకొద్దు అన్నకాడికి ఏంటంటే క్షణికాల సుఖాల కోసం కొన్ని సంవత్సరాలుగా ఉన్న బంధాలను కూడా వాళ్ళు దిగదుడుపుగా తీసేయటం చాలా దారుణం. అది వాళ్ళు కొంచెం ఆలోచించుకుని, ఎందుకంటే నేననేది ఇప్పుడు రోడ్డు మీద పోయేదాన్ని అనుకోండి, అది ఎవరితో తిరిగినా పర్లే. ఎందుకంటే ఒక కుటుంబంగా, ఒక సంసార పక్షంగా ఉన్న స్త్రీకి పిల్లలు ఉండొచ్చు, లేదా వాళ్ళకి తల్లిదండ్రులు ఉండొచ్చు, లేదా రకరకాలుగా కారణాల వల్ల బంధుత్వాలు ఉండొచ్చు. వాళ్ళు కూడా అడుగుతారేమో, వాళ్ళకి తెలిస్తే సిగ్గుగా ఉంటుందేమో, బాగోదేమో అన్న జ్ఞానం కూడా వీళ్ళకు ఉంటలే. అందువల్ల ఏంటంటే రోజు రోజుకి ఇది పెరిగిపోయి సమాజాన్ని భ్రష్టు పట్టించేస్తున్నారనమాట. చాలా దారుణం మనం. అంటే విలువలు లేకుండా పోతుంది. అంటే వాడు పడిన కష్టానికి, వాడు ప్రేమించిన దానికి కూడా విలువ లేకుండా పోతుంది. సరే సాయంత్రం వచ్చి మా ఆయన భార్యని తీసుకెళ్దామంటే ఇది తలనొప్పి అంటది. ఇది ఆల్రెడీ బయట అంతమాను తిరిగేసి వస్తుంది. ఇలాగేంటంటే రకరకాల పరిచయాలు అవ్వటం, అది మరీ తీవ్రంగా నువ్వు మరీ ఎందుకు చెప్పట్లేదు, ఆ టైంలో ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగితే మొగుడిని చంపేయడానికే వాళ్ళు ప్లాన్ వేసేస్తున్నారు. అంత దారుణంగా విర్రవీగిపోతున్నారు. అటువంటి ఎదవల సమాజానికి చాలా ప్రమాదం అండి. మీకు నిజంగా కనుక ఆ ఇష్టం లేకపోతే, మీకు 25 ఏళ్ళు మీతో కాపురం చేసినాడో, లేదా 10 ఏళ్ళో, లేదా 5 ఏళ్ళో మీకు కాపురం చేస్తున్నాడు, మీకు ఇష్టం లేకపోతే మీరు వేరే వాడితో సంబంధం పెట్టుకోవాలి, వాడితోనే తిరగాలి, మీ భవిష్యత్తు సర్వనాశనం అయినా మీకు పర్లేదు అనుకుంటే కనుక తేలిగ్గా వద్దు, నీకొద్దు, మన ఇద్దరం విడిపోదామని చెప్పండి. విడిపోదామని చెప్పి మీ ఆయనకి మీరు దూరంగా ఉండండి. అంతేగాని అతన్ని చంపేసే కార్యక్రమాలు ప్లాన్లు చేసి మీరు ఒక ఎదవల కింద మీ క్షణికాల కక్కుర్తి సుఖాల కోసం మీరు జైలు పాలై మీ జీవితాన్ని సర్వనాశనం చేసుకోవద్దు అనేది నా మనవి. ఎందుకంటే సమాజంలో, బంధువుల్లో, మీకు అందరిలోనూ మీకు ఎంత చీప్ పేరు ఉంటుందో, మిమ్మల్ని ఎలా చూస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. ఒక ఐటెం కింద, లేకపోతే ఎందుకు పని చేయని ఒక బిచ్ కింద, ఒక ప్రాస్టిట్యూట్ కింద చూస్తారన్న ఇది మీరు తెలుసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం. అంటే ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా హత్యలు అనేవి చూస్తున్నాం. అవునమ్మా. ఇప్పుడు అబ్బాయిల కంటే ఎక్కువగా అమ్మాయిలే హత్యలు చేస్తున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అదేనండి, రోజు రోజుకి పెరిగిపోతుంది వాళ్ళకి. ఎందుకంటే అబ్బాయి కంపల్సరీ, అంటే కొంతమంది బోగ్గళ్ళ తిరిగినా, కొంతమంది ఏంటంటే ఉద్యోగరీత్యా పనికి వెళ్ళాలి. పొద్దున్న 9ంటికి వెళ్ళిపోతారు, రాత్రి 6ంటికి వస్తాడో, లేదా 10ంటికి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఈ లోపల ఏంటంటే వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్, ఏమైనా చేసుకోవచ్చు. అంటే ఇంటికి పిలిపించుకుని ఎదవ పనులు చేసే ఎదవలు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఏంటంటే ప్రత్యేక నిఘా పెట్టాలి. అటువంటి వాళ్ళని పోలీస్ కేసులు అప్పచెప్పి, ఈ చట్టాలు న్యాయాలు కూడా ఆడదానికి ఒక రకం, మగవాడికి ఒక రకంలా కాకుండా, ఆడదానికే దిశ అనే పేరు పెట్టి మగవాళ్ళని ఎదవలు చేసే విధంగా కాకుండా చట్టాలందరికీ సమానంగానే ఉంటే మంచిది. అందరూ ఎవరితో ఎలా నడి రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళ మీద ఒక వీడియో చేయాలండి. వీడియో చేసి, ఇదిగో ఈ ఎదవ ఇటువంటి తప్పుడు పని చేసింది కాబట్టి దీనికి విడాకులు ఇస్తున్నాం, వాళ్ళ ఆయన స్వయంగా కోరుకున్నాడు కాబట్టి ఇది ఎంతమందితో తిరుగుతుందో ఆ లిస్ట్ కూడా బయట పెట్టి, ఇటువంటి దానికి 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అని పెడితే
కొంచెం ఆలోచిస్తారేమో, భయం అనేది వస్తుందేమో. ఇందులో భయం లేకుండా పోవటానికి ఏంటంటే మగవాడు కూడా ఒక్కోసారి బాగా నచ్చితే అతిగా ప్రేమించేస్తున్నాడు. అపురూపంగా చూసేసుకోవటం అన్నదే దీనికి చాలా లోకు అయిపోతుంది. కనీసం అంటే సాయంత్రం సినిమాకి వెళ్ళిపోదాం, సినిమా తీసుకెళ్ళి అక్కడి నుంచి ఎక్కడికో రెస్టారెంట్కి తీసుకెళ్ళిపోయినా దీనికి కోపం వచ్చేస్తుంది. అంటే నా మొగుడు నన్ను చూసుకోవట్లేదు. ఇంకోటి ఎవడో పట్టపగలు ఎవడో ఈడు ఉద్యోగానికి వెళ్ళగానే ఆడు తిప్పుతాడు కదా, ఆడు చూసి ఎంత హ్యాపీగా తిప్పుతున్నాడు. ఆడు దేనికి తిప్పుతున్నాడు ఏదోక తెలిస్తే, ఇది ఆడితో ఎందుకు తిరుగుతుందో తెలిస్తే కనుక బాగుంటుంది. కానీ అంటే ఏమైనా సరే ఇటువంటి వాళ్ళకి మాత్రం చాలా కఠినంగా శిక్షించి వాళ్ళకి నడి రోడ్డు మీదే ఏది వీడియో తీసి అందరికి అప్లోడ్ చేసి ఇది ఇది ఇటువంటి తప్పు చేసింది కాబట్టి దీన్ని మేము అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు చట్టంలో కూడా కొత్త మార్పులు వస్తే సిగ్గు తెచ్చుకునైనా కొంచెం తగ్గించుకుంటారనేది నా మనవి.